రైట్ మిగతా డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ షోరూమ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. పట్టపగలే కరీంనగర్లోని జ్యువెలరీ షాప్లో దొంగలు చొరబడి కాల్పులు జరపడంపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జ్యువెలరీ షాప్ను పరిశీలించి బాధితులను పరామర్శించారు. అనంతరం కాల్పుల ఘటనపై ఆరా తీశారు. చైన్ పెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక ఇద్దరు వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఒక్కటే పెట్టి నేను బాత్రూమ్ ఉంటాను. బాత్రూమ్కి వెళ్ళి కొంచెం వచ్చిండ్రు. బాత్రూమ్ నేను లోపల బాత్రూమ్ ఉన్నా. భయానికి డోర్ పెట్టుకోండి. చైన్ పెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక పోలీస్ అధికారులు అందరూ చెక్ చేస్తా ఉన్నారు. పోలీస్ అధికారులకు అవకాశం సీరియస్ గా విచారణ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీ అందరూ కూడా విజ్ఞప్తి జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏం చెప్పారు? ఏం జరిగింది, సంఘటన ఏ విధంగా జరిగింది, అంటే ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చిందట? వాళ్ళు ముందుగానే ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చిండు. ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ చూపెట్టిన తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. సెక్యూరిటీ అతను వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపడిపోయి అందరినీ నిండౌన్ చేయించి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న కాళ్ళం కట్టేసి వాళ్ళు తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళని కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానివల్ల సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళు గాయాలనే పరిస్థితి ఎట్లా ఉంది? చెక్ చేయడము, ప్రాణాపాయం అయితే ఏం లేదు. కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా ఇన్ని జరిగింది.